ఓం నమ శివాయ. ఈ మంత్రం వినగానే మనసు ప్రశాంతంగా మారిపోతుంది కదా. సంవత్సరంలో ఒక్క రాత్రి, అంధకారం కూడా దైవత్వంగా మారే రాత్రి, నిద్రను త్యాజించి అహంకారాన్ని విడిచిపెట్టి శివతత్వాన్ని అనుభవించే పవిత్ర రాత్రే మహాశివరాత్రి. ఈరోజు ఉపవాసం కాదు, ఇది శరీరాన్ని కాదు మనసుని శుద్ధి చేసే వ్రతం. ఈరోజు జాగరణ కాదు, ఇది అంతరాత్మను మేల్కొల్పే సాధన. అసలు మహాశివరాత్రి ఎందుకు వచ్చింది? ఈ వ్రతం వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? మహాశివరాత్రి అంటే ముందుగా గుర్తించేది లింగోద్భవం. ఈ చరాచర సృష్టికి లయకారకుడు మహేశ్వరుడు. పరమేశ్వరుడు లింగోద్భవం చెందిన రోజునే మహాశివరాత్రి. ఈ జగత్తును నడిపించే శివుడు మాఘమాసం బహుళ చతుర్థి రోజున శివలింగంగా ఆవిర్భవించిన రోజు కావడంతో మహాశివరాత్రి జరుపుకుంటాం. శివ అనే పదానికి శుభప్రదం, మంగళకరం అనే అర్థాలు ఉన్నాయి. శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండటంతో పాటు జాగరణ చేయాల్సిందే. లింగోద్భవ కథ ఏమిటో తెలుసుకుందాం. మహాశివరాత్రి లింగోద్భవానికి సంబంధించిన ఓ పురాణ గాథ ఉన్నది. లింగ పురాణం, శివపురాణం, స్కందపురాణం, కూర్మపురాణం, వామన పురాణం, బ్రహ్మాండ పురాణం, వాయు పురాణం వంటి అనేక పురాణాల్లో లింగోద్భవం గురించి ప్రస్తావన ఉంటుంది. పూర్వం విష్ణు బ్రహ్మల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం తలెత్తింది. ఈ వివాదం ఎప్పటికీ పరిష్కారం కాలేదు. ఈ సమయంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై లింగంగా, జ్యోతిర్లింగంగా ఆవిర్భవిస్తాడు. ఈ మహాశివలింగానికి ఆది అంతము లేదు. ఆ ఆది అంతాలను కనిపెట్టిన వారే గొప్పవారని బ్రహ్మ విష్ణువులకు చెబుతారు. బ్రహ్మ హంసవాహనంగా మారి ఆకాశానికి ఎగిరితే విష్ణువు వరాహ అవతారం ఎత్తి భూమిలోకి చూస్తారు. అయినా ఆది అంతం కనిపెట్టలేకపోతారు. ఆ తర్వాత ఇద్దరికి కనువిప్పు కలుగుతుంది. పరమేశ్వరుడు లింగంగా ఆవిర్భవించిన ఈ రోజుని మహాశివరాత్రి. అయితే ప్రళయ కాలరాత్రి అనంతరం జగన్మాత కోరిన కోరిక మేరకు పరమేశ్వరుడు మళ్ళీ జీవకోటిని ఉద్భవించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. నిండు మనసు భక్తితో కొలిస్తే ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరాలను కురిపిస్తాడు. క్షీరసాగర మదనంతో బయటకు వచ్చి యావత్ సృష్టిని దహించేందుకు సిద్ధమైన హాలాహలాన్ని కంఠంలోనే దాచుకుని నీలకంఠుడిగా నిలిచాడు. తన శరీరంలోనే పార్వతీదేవికి అర్ధభాగం ఇచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు. యముడు బాధ నుంచి రక్షించాలని కోరిన భక్త మార్కండేయుడిని చిరంజీవిగా దీవించాడు ఆ మహేశ్వరుడు. లింగోద్భవ సమయంలో మారేడు దళాలతో అర్చిస్తే 76 జన్మల్లో చేసిన పాపాలు నశిస్తాయి. సాక్షాత్తు ఆ శంకరుడే పార్వతీదేవికి చెప్పారు. లింగోద్భవ కాలంలో పరమేశ్వరుడిని జలంతో అభిషేకించడం, భస్మం సమర్పించడం కూడా శుభకరం. మహాశివరాత్రి గురించి పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన ఎన్నో కథల్లో ఈ ఒక కథ ప్రాచుర్యం పొందింది. ఒక సాధారణ వేటగాడు కూడా శివకృపకు పాత్రుడైన కథ మీకు తెలుసా? ఈ వీడియోలో మహాశివరాత్రి వ్రతం యొక్క అద్భుత కథను, దాని అంతర్లీన భావాన్ని మీకు వినిపించబోతున్నాను. ఇది స్వయంగా శివుడే పార్వతీదేవికి చెప్పిన కథ. చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ కథ మీ మనసును తాకకుండా ఉండదు. హరహర మహాదేవ శంభో శంకర. పరమేశ్వరుడే పార్వతీదేవికి బోధించిన పవిత్ర గాథ. శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమీ జరగవని ఈ విషయం ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏమీ జరగవు. ఈరోజు శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాల ధారణలు, విభూతి ధారణలు, జాగరణలు చేస్తారు. అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా ప్రయోజనముందా అని ఆలోచన చేయాలి. ఈ ప్రశ్నలకు సమాధానం సాక్షాత్తు
ఆ పరమేశ్వరుడే ఒక కథ రూపంలో పార్వతీదేవికి చెప్పాడు. పూర్వం ఓ బోయవాడు ఉండేవాడు. వృత్తిరీత్యా అడవికి వెళ్ళి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. అయితే ఓ ఉదయాన్నే వెళ్ళిన అతడికి ఒక్క మృగం కూడా కనిపించలేదు. పొద్దుపోయేదాకా ఎదురు చూసినా ఫలితం దొరకకపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. మధ్యలో ఓ సరస్సు కనిపించింది. దీంతో ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తే సంహరించవచ్చని భావించి దగ్గరలోని ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అతడికి ఊతపదంగా శివా శివా అనడం బాగా అలవాటు. అది మంచో చెడో కూడా అతడికి తెలియదు. చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులను కొమ్మలను విరుస్తున్నాడు. ఇంతలో ఓ ఆడజింక అటుగా వచ్చింది. దాని మీదకు బాణం ఎక్కుపెట్టగా జింక మానవ గొంతులో తనను సంహరించవద్దని వేడుకుంది. తనను చంపడం అధర్మమంటూ ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడింది ఆ జింక. మామూలుగా అయితే అతడి మనసు క్రూరంగా ఉండేది. కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏమీ చేయలేక వదిలేశాడు. అలా రెండో జాము కూడా గడిచింది. ఇంతలో ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది. దాన్ని కూడా సంహరించాలని అతడు భావించగా తను బక్కపల్చగా ఉన్నానని, తన మాంసంతో మీ కుటుంబ ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకుంది. మొదటి జింక కూడా ఇలాగే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకొని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురు చూశాడు. ఇంతలో మూడో జాము గడిచేసరికి ఓ మగజింక అక్కడికి వచ్చింది. దాన్ని బాణంతో సంహరిద్దామని అనుకునేంతలో ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది. రెండు జింకలు ఇటుగా వచ్చాయా అని అతడిని అడిగింది. వేటగాడు వచ్చాయని, తనకు ఏ జంతువు దొరక్కపోతే తామే వస్తామని తనకు చెప్పినట్లు కూడా వేటగాడు మగజింకకు చెప్పాడు. అప్పుడు ఆ మగజింక అయితే ఆ రెండు జింకలను ఓసారి చూసి వస్తానని అప్పుడు తనను చంపమని పలికి వెళ్ళింది. ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయమయ్యింది. తనకు మాటిచ్చిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు వేటగాడు. ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావడం గమనించాడు. విల్లు ఎక్కుపెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్ద విడిచిపెట్టి వస్తానని, అప్పటి వరకు ఆగమని పలికి చెప్పి వెళ్ళింది. మరికొద్దిసేపటికి 4 జింకలు బోయవాడికిచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకొచ్చింది. ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం, అతడికి తెలియకుండానే శివనామ స్మరణ చేయడం, తన చూపునకు అడ్డు వచ్చిన మారేడు ఆకులు కోసి కింద పడేయటం చేశాడు. ఆ చెట్టు కిందనే ఓ పాత శివలింగం ఉండటం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి. దీంతో మారేడు దళ పూజ ఫలితాన్నిచ్చింది. 4వ జాము వరకు మెలకువతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం వచ్చింది. క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్య కార్యాల వల్ల అతడి మనసు నిర్మలమైంది. పైగా జింకల సత్యనిష్ట అతడిని పూర్తిగా మార్చేసింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజా ఫలం వల్ల అతడు జింకలు తమ సత్యనిష్టతో పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రంగా మారాయి. వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధుక అనే నక్షత్రం పేరున నిలిచిపోయాడు. హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనస్సు దాని నుంచి మరలుతుంది. జింకలను చంపడంలో కాలయాపన చేసిన బోయవాడు చివరకు అహింసావాదిగా మారగలిగాడు. ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే ఈ ప్రశ్నకు మీరు తప్పకుండా సమాధానం చెప్తారు. ఈ మహాశివరాత్రి శివుడిని పూజించడానికే ఆగిపోతారా? లేదా మీ మనసులోని అహంకారం, కోపం, అబద్ధాన్ని శివుడి ముందు విడిచిపెట్టడానికి సిద్ధమా? కామెంట్లో చెప్పండి. ఆ రాత్రి వేటగాడికి తెలియదు తాను పూజ చేస్తున్నాడని, ఉపవాసం చేస్తున్నాడని, జాగరణ చేస్తున్నాడని. కానీ శివుడికి తెలుసు భక్తి అంటే
జ్ఞానం కాదు హృదయమని. శివుడు చూడడు నీ కులాన్ని, నీ సంపదను, నీ గతాన్ని. చూస్తాడు ఒక్కటే నీ మనసులోని నిజాయితీని. ఒక్క రాత్రి జాగరణ, ఒక్క లింగంపై పడిన బిల్వదలం, ఒక్క కన్నీటి చుక్కతో చేసిన పూజ, అది జీవితం మారిపోయే క్షణం. అందుకే మహాశివరాత్రి అంటే పండుగ కాదు, అది పునర్జన్మ. ఈ శివరాత్రి మనము అడవిలో వేటగాళ్ళం కాకపోయినా మనలోని అహంకారాన్ని వేటాడుదాం, మనలోని అజ్ఞానాన్ని బలిచేద్దాం. శివుడిని కాదు, మన మనసును శుద్ధి చేసుకుందాం. ఎందుకంటే శివుడు దూరంలో లేడు, నీవు మారిన క్షణమే ఆయన. ఓం నమ శివాయ. మహాశివరాత్రి 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి 15 లేక 16 ఎప్పుడు జరుపుకోవాలి? మన హిందూ పంచాంగం ప్రకారం కొన్ని రకాల శుభకార్యాలు సూర్యుడితోనూ, కొన్ని రకాల శుభకార్యాలు చంద్రుడితోనూ ముడిపడి ఉంటాయి. అలాగే ఈ మహాశివరాత్రి ఎప్పుడు అనగా మనకు మహాశివరాత్రికి ముఖ్యంగా కావాల్సింది రాత్రి. చతుర్దశి తిథి రాత్రిపూట ఉండాలి. కాబట్టి 15వ తారీఖు ఆదివారం సాయంత్రం 5:01 నుండి చతుర్దశి తిథి మొదలవుతుంది. చతుర్దశి తిథి రాత్రి 11 నుంచి 12 మధ్యలో ఉన్న రోజునే మహాశివరాత్రి. మరుసటి రోజుకి చతుర్దశి తిథి లేదు కాబట్టి మహాశివరాత్రి 15వ తారీఖునే చేసుకోవాలి. లింగోద్భవ కాల పూజా ముహూర్తం 15వ తారీఖు ఆదివారం రాత్రి 11:55 నుండి 12:56 వరకు ఉంటుంది. ఉపవాసం జాగరణ ఆదివారం చేసి మరుసటి రోజు పారాయణం చేయాలి. సృష్టి మొదలైన రాత్రి, సంహారం ఆగిన రాత్రి, శివుడు లింగ రూపంలో అవతరించిన పవిత్ర రాత్రి మహాశివరాత్రి. ఈ రాత్రి నిద్ర కాదు, జాగరణ. కోరికలు కాదు, త్యాగం. భయం కాదు, భక్తి. ఓం నమః శివాయ అనే జపంతో మనసులోని అహంకారాన్ని కరిగించి ఆత్మజ్ఞానానికి ద్వారం తీసే అద్వితీయ రాత్రి మహాశివరాత్రి. మహాశివరాత్రి నాడు ప్రత్యేకంగా జరిగే ముఖ్యమైన కార్యక్రమాలు: బ్రహ్మముహూర్త స్నానం, శివలింగ అభిషేకం, ఉపవాస దీక్ష, మహారుద్రాభిషేకం, 4 జాముల పూజ, జాగరణ, ఓం నమః శివాయ జపం, శివపార్వతుల కళ్యాణం, అన్నదానం, మరుసటి రోజు పారాయణం. ఈ ఒక్క రాత్రి భక్తితో గడిపితే చాలు, జన్మ జన్మల పాపాలు కరుగుతాయి. శివుడు అడగడు నీ వద్ద ఏముంది అని, నీ హృదయంలో ఏముంది అని మాత్రమే చూస్తాడు. ఈ కథ మీ మనసును ఒక్క క్షణం నిశ్శబ్దంగా చేసిందా? అయితే లైక్ చేయండి. ఈ కథ ఎవరో ఒకరి మనసుకు శాంతిని ఇవ్వగలదు అనిపిస్తే వారికి షేర్ చేయండి. ఇలాంటి శివతత్వ కథలు మీ జీవితానికి వెలుగులా ఉండాలంటే భక్తితో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క క్లిక్ ఎవరో ఒకరి ప్రార్థనగా మారవచ్చు. హరహర మహాదేవ శంభో శంకర.